ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ కేసులో తమకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని హైకోర్టును ఇప్పటికే ఆశ్రయించారు భుజంగరావు, రాధాకిషన్. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో విచారణ కూడా పూర్తయింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో భుజంగరావు, రాధాకిషన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్స్ దాఖలు చేశారు. ఇవాళ ఇరువురి బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు రాబోతోంది. మధ్యంతర బెయిల్ విషయంలో ఇటు హైకోర్టు నో చెప్పింది. సో మళ్ళీ ముందస్తు బెయిల్ ఇవ్వలేమని నాంపల్లి కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్స్ దాఖలు చేస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు బెయిల్ కి నిరాకరించిన మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 45 రోజుల నుంచి ఆయన బయటే ఉన్నాడు. అయితే మళ్ళీ ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ని పొడిగించాలని చెప్పేసి కోరడంతో నాంపల్లి కోర్టు తిరస్కరించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ శుక్రవారం దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు విచారణ జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇదే కేసులో రాధాకిషన్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇద్దరు బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు ధర్మాసనం విచారణ చేయబోతుంది. విచారణ అనంతరం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటు నిందితులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయంపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిరుమూర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే నకరెక్కల చిరుమూర్తి లింగయ్యతో పాటు జైపాల్ యాదవ్కు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తిరుపతన్నకు ఉన్న పరిచయాలతో వారికి సంబంధించిన ఎవరైతే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారికి సంబంధించిన నెంబర్లు తిరుపతన్నకి ఇచ్చి వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్టు గుర్తించడం జరిగింది. వారి నెంబర్లు ఎందుకు ఇచ్చారనే దానిపై పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. చిరుమూర్తి లింగయ్య కూడా నకరేకల్కి సంబంధించి పెద్ద కాపర్తికి సంబంధించిన మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరు నెంబర్లను కూడా తిరుపతన్నకి ఇచ్చి ట్యాపింగ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా జైపాల్ యాదవ్ కూడా తన కుటుంబాలకు సంబంధించిన కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలకు సంబంధించిన ఇద్దరు కుటుంబాలకు సంబంధించి ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, ఆ నెంబర్లని ఎందుకు ట్యాపింగ్ చేశారనే దానిపై పోలీసులు వివరాలు అడిగారని చెప్పేసి ఆయన మీడియాతో ముందు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే మా మీడియాతో మాట్లాడుతూ జైపాల్ యాదవ్ ఆ 2 నెంబర్లు ట్యాపింగ్ చేసి నిజమే, ఆ నెంబర్లని కుటుంబ కలహాలు ఉంటే ఇద్దరం తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతను ఆ నెంబర్లని ట్యాప్ చేసి తనకు సమాచారం ఇవ్వడంతో ఆ కేసు మాట్లాడి సెటిల్ చేశామని చెప్పేసి ఆయన నేరుగా మీడియా ముందే మాట్లాడడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఇటు రాజకీయ నాయకులే కాదు, వారికి అవసరమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ప్రైవేటుకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి ఒక్కొక్కరిగా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు కూడా త్వరలో పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. అతను ఇండియాకు రాకుండా తప్పించుకునే ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నాడు. అయితే రెడ్ కార్నర్ నోటీసు ఇంటర్పోల్ అధికారులకు చేరవేసి వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది. ఇప్పటికే సిబిఐతో కోఆర్డినేషన్ చేస్తూ ఇంటర్పోల్ అధికారులకు జైపాల్ యాదవ్ ఇన్వెస్టిగేషన్ అయింది కాబట్టి అసలు ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఏం చెప్పారు, దాని గురించిన అప్డేట్స్. జైపాల్ యాదవ్కు సంబంధించి 2 ఫోన్ నెంబర్స్ని ఆయన కూడా తిరుపతన్నకి ఇచ్చినట్టు పోలీసుల ముందు చెప్పడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి, ఎందుకు ఇచ్చారు, ఎప్పటి నుండి ట్యాప్ చేయించారు, అసలు ఆ వివాదం ఏంటనే దానిపైన పూర్తి విషయాలు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఆ 2 కుటుంబాలకు మధ్య వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి సంబంధించి వాళ్ళ ఫోన్ నెంబర్లు నేను తిరుపతన్నకి ఇచ్చాను. ఆ తిరుపతన్న నాకు వాళ్ళ వివరాలన్నీ కూడా ఇవ్వడంతోనే వారి ప్రాబ్లం సెటిల్ చేశామని చెప్పేసి జైపాల్ యాదవ్ చెప్తున్నాడు. కానీ వారు ఎవరు ఏంటి
ఏంటనేది చెప్పలేదు. పోలీసులు కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. తిరుపతి అన్న నల్గొండ ఇటు హైదరాబాద్లో పనిచేసిన సమయంలో చాలామంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఇటు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలే కాకుండా తన సొంత ప్రయోజనాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్టు ఈ దర్యాప్తులో వెల్లడవుతుంది. అందులో భాగంగానే ఇద్దరు రాజకీయ నాయకులను విచారిస్తే అందులో తిరుపతి అన్నకే సంబంధాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక భుజంగరావు కూడా చాలా కీలకంగా ఈ కేసులో ఉన్నాడు. అతను చాలామంది వ్యాపారులని బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చే విధంగా చాలామంది వ్యాపారులను బెదిరించారని చెప్పి నేరుగా వ్యాపారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. టేబుల్పై వెపన్ పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడి తాము ఎక్కడెక్కడ వెళ్తున్నాము, ఎవరెవరితో మాట్లాడుతున్నాము, వీటన్నిటికి సంబంధించిన సమాచారం తీసుకొని వారిని బెదిరించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక జైపాల్ యాదవ్కి సంబంధించి ఇచ్చిన 2 నెంబర్ల పైన కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయనను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఛార్జ్షీట్లో మరిన్ని వివరాలు దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారణకు పిలిచి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, యాజ్ యూ సెడ్, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పిల్లా శేఖర్ రెడ్డి మరియు కిషోర్ కుమార్, వీళ్ళిద్దరూ అసలు ఆల్రెడీ నోటీసులు సర్వ్ అయ్యాయి కాబట్టి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఈ ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన ఫోన్ కాల్ లిస్ట్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. వారు పలుమార్లు వీరితో మాట్లాడినట్టు గుర్తించడం జరిగింది. ప్రతి జిల్లాలో చాలా కీలకమైన వ్యక్తులు బీఆర్ఎస్లో పనిచేసిన సమయంలో కీలకంగా వివరించారు. నల్గొండ జిల్లా నుంచి పైల శేఖర్ రెడ్డితో పాటు గాదారి కిషోర్కి సంబంధించి ఇద్దరు ఫోన్ నెంబర్లు కూడా వీరి కాల్ లిస్టులో ఉన్నాయి. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం, నోటీసులు ఇచ్చారని చెప్తున్నాను, ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా గువ్వల బాలరాజుకి సంబంధించిన ఆయనకు కూడా మాజీ ఎమ్మెల్యే కూడా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరించారు. వాళ్ళ జిల్లాల్లో పట్టు కోసం ప్రత్యర్థులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన తీరు ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ దర్యాప్తు బృందం ప్రస్తుతం విచారిస్తుంది. ఎందుకంటే తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీరంతా ఒక టీమ్గా ఏర్పడి ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ముఖ్యమైన నాయకులని చేర్చుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారం వీలిస్తూ వీరికి కావాల్సిన సమాచారం వాళ్ళతో సేకరిస్తూ ఆ గ్రూప్లో డిస్కషన్ చేసినట్టు పోలీసులు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్నంతా కూడా రీట్రీట్ చేయడం జరిగింది. వీరు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అనేక విషయాలు ఇలా సెల్ ఫోన్లో బయటపడ్డాయి. వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ద్వారానే ఇప్పుడు ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం అంటే పార్టీ కోసమే కాదు, వారి పర్సనల్ జీవితాల కోసం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి వారికి వ్యతిరేకంగా పనిచేసిన వారు కావచ్చు, వారికి సంబంధించిన వ్యతిరేకంగా ఉన్న వ్యాపారస్తులకు సంబంధించి బెదిరింపులు, ఎందుకంటే వారి ఫోన్ కదలికలు ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఇప్పటికే గుర్తించారు. అరెస్ట్ అయిన పోలీస్ అధికారి నిందితులు ఎవరైతున్నారో వారు కూడా స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఎంతమంది వ్యాపారులను బెదిరించడం జరిగింది. ముఖ్యంగా మునుగోడు బై ఎలక్షన్ల సమయంలో ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం చేసినట్టు గుర్తించడం జరిగింది. వ్యాపారులు ముఖ్యంగా కాంగ్రెస్కు, బీజేపీకి సపోర్ట్ చేసే వ్యాపారస్తులను టార్గెట్గా చేసుకొని వారి ఎక్కడ మూమెంట్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి దర్యాప్తులో విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా చిరుమూర్తి లింగయ్యని విచారించారు, ఆ తర్వాత జైపాల్ యాదవ్ని విచారించారు. మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. వ్యాపారులు కూడా కొంతమంది వ్యాపారస్తులు తమను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఆ ఫిర్యాదులో పేర్కొన్న వారి పేర్లను కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తుంది. వారికి సంబంధించిన ఈ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానిపైన కూడా పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత, పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే వారిని విచారణకు పిలిచి వారిని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా రాబట్టే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు బృందం చేస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే చాలా కీలకమైన నిందితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన నోరు విప్పితే చాలామంది రాజకీయ నాయకుల పాత్ర బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. కేసు నమోదైన వెంటనే ఆయన పారిపోయాడు అమెరికాకి, అక్కడే ఉండి ఇండియాకి రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పలు రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి అమెరికాలో ఉండిపోయే విధంగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన
ఆయనని వీలైనంత త్వరగా హైదరాబాద్ రప్పించి ఆయనను విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆయన ఇచ్చే సమాచారంతో మరికొంతమందిని రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. మరికొంతమంది వ్యాపారులను కూడా పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేసి బెదిరించామని చెప్పేసి స్వయంగా భుజంగారావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా చాలా విషయాలు పోలీసులు రాబట్టడం జరిగింది. చాలామంది వ్యాపారులను నేరుగా పిలిచి ఆ టేబుల్పై గన్ పెట్టి వారిని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా మొన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు తనను వెపన్ పెట్టి బెదిరించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దని చెప్పేసి బెదిరించారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశాడు. వీటన్నిటికీ సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఒక్కొక్కరిగా రాజకీయ నాయకులను పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. అదే సురేష్, ఇటు తిరుపతన్న నిత్యం ఎవరితో అయితే ఫోన్లో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళలో ముగ్గురికి ఇప్పటివరకు నోటీసులు అందించారు. ఇక కొంతమందిని ఆల్రెడీ విచారించారు కూడా. సో ఇంకా ఈ లిస్టులో ఎవరెవరు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మందిని విచారించారు. కొంతమందిని సాక్షులుగా పెట్టారు. ఎందుకంటే వారికి తెలిసిన సమాచారం, ఎందుకంటే పై అధికారులు ఆదేశిస్తేనే కింది స్థాయి అధికారులు పనిచేశారు. వారి ప్రమేయం ఎంతవరకు ఉంది, వారి సొంత స్వార్థం కోసం ఏమైనా పాల్పడ్డారనే దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటు తిరుపతన్నకు సంబంధించి ఆయన ఎస్ఐబిలో చాలా కీలకంగా పనిచేశాడు. ఈ భుజంగరావు, తిరుపతన్న వీరిద్దరి పాత్రనే చాలా కీలకంగా ఉంది. తర్వాత ఆపరేషన్స్ అన్నీ కూడా రాధాకిషన్, ఎందుకంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఆయన పనిచేశాడు. ఆ సమయంలో ఆయన ఆపరేషన్స్ అన్నీ కూడా చేయడం, డబ్బులు పట్టుకోవడం, ఎలక్షన్ల సమయంలో ప్రత్యర్థులకు సంబంధించిన వెహికల్స్ మూవ్మెంట్ కదలికలు పసిగట్టడం, వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి చేరవేయడం, వీటన్నిటికి సంబంధించి మొత్తం ఆ ఫోన్ ట్యాపింగే పాల్పడి దుర్వినియోగం పాల్పడ్డారు. కాబట్టి వీరందరికీ సంబంధించి విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించిన కాల్ లిస్టులో అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వారు ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకంటే ఒక్కసారి రెండుసార్లు కావాల్సింటే మాట్లాడతారు. కానీ వందల కాల్స్ అన్నీ కూడా తిరుపతన్న, భుజంగరావుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తరచూ మాట్లాడారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఆ ఎఫ్ఎల్సి రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచి ఒక్కొక్కరి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వారికి, తిరుపతన్నకి, భుజంగరావుకి ఉన్న సంబంధాలపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇంకా ఎలాంటి విషయాలు, ఎందుకంటే ప్రజల వ్యక్తిగత జీవితాలతో ఫోన్ ట్యాపింగ్ చేసి చెలగాటం ఆడారు. కాబట్టి ప్రతి ఒక్కరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు రిట్రీవ్ చేశారు ఎఫ్ఎల్సి ద్వారా. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొని వీరు డిలీట్ చేసిన, డ్యామేజ్ చేసినటువంటి సమాచారాన్ని అంతా తిరిగి రాబట్టగలిగారు. ఆ రాబట్టిన సమాచారాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ పూర్తి ఆధారాలతోనే ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. విచారణ అనంతరం అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.